ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు ఇది ఎట్లుంది అంటే అసలు ఎటూ తేలది. కానీ మొత్తం దీంట్లో మేము జేసినాం, మేము మొత్తం బీసీలకి రిజర్వేషన్లు ఇచ్చినాము అన్న లెక్క మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చిర్రు. ఏమని? లోకల్ బాడీ ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తాము అని. అన్‌కండిషనల్‌గా ఆ రోజు ఏం కండిషన్లు చెప్పలే. కేంద్రంలో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము షెడ్యూల్ 9లో చేర్చిస్తాము. ఇంకొకటి ఇస్తామన్న లెక్క ఏమి చెప్పలే ఆ రోజు. ఖాళీ 42% మేము రిజర్వేషన్లు ఇస్తాం. మా చేతిలోనే ఉంది. మేము ఖాళీ ఇట్లా చట్టం చేస్తే అయిపోతది. లేకపోతే మేము ఒక పెన్నుతోని సంతకం పెడితే అయిపోతది అన్న లెక్క చెప్పిర్రు. అధికారంలోకి వచ్చిర్రు. వచ్చినంక 18, 20 నెలలు అయితుంది. 18, 20 నెలల తర్వాత ఇక స్టార్ట్ చేసిర్రు. 42% రిజర్వేషన్ మీద స్టార్ట్ చేసిర్రు ఇక. స్టార్ట్ చేయకపోతుండే అప్పటికి కూడా. కోర్టు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టమని చెప్పింది కదా. ఇంకెన్ని రోజులు నాంచుతారు మీరు అని హైకోర్టు గట్టిగా చెప్పింది. లేకపోతే అది ఇప్పటికి కూడా తేలకపోతుండే. ఇన్ని 3 సార్లు 4 సార్లు చేస్తున్న ఇవి ఉన్నాయి కదా, ఇవి కూడా ఉండకపోతుండే. ఇప్పుడు హైకోర్టు ఏం చెప్పింది? సెప్టెంబర్ 30 లోపు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలి, రిజల్ట్ కూడా అనౌన్స్ చేయాలి అని చెప్పింది. 30 లోపల ఎన్నికలు పెట్టి రిజల్ట్ అనౌన్స్ చెయ్యిరి అని చెప్పింది. ఇంకిప్పుడు ప్రభుత్వం తప్పించుకుంటానికి ఏం లేదు. సరే, తప్పించుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేసిర్రు. ఎందుకంటే లోకల్ బాడీ ఎన్నికలకు పోతే ఇప్పుడు ఎట్లున్నాయి తెలంగాణలో పరిస్థితులు తెలుసు కదా మనకి. యూరియా ఒక దిక్కు క్యూ లైన్లు కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో నిల్చొని ఉంటారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలే వాళ్ళు. మహిళలకు ఇచ్చింది, నిరుద్యోగులకు ఇచ్చింది, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక రోజంతా చెప్పొచ్చు. అట్లా ఏం చెయ్యలే. ఇప్పుడు ఎన్నికల కోసం ఊర్లలోకి పోతే జనం తిరగబడేటట్టున్నారు. కాబట్టి సాధ్యమైనంత తప్పించుకుందామనే చూసిర్రు. కానీ కోర్టు చెప్పింది 30 తారీఖు లోపు పెట్టాలి అని. పెట్టేసరికి కోర్టు చెప్పేసరికి ఏంది? ఇప్పుడు ఇది ఆప్షన్ లేకుండా పోయింది. ప్రభుత్వం దగ్గర ఆప్షన్ లేదు. ఎన్నికలకు పోవాలంటే ఎట్లా? రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు కదా. ఆ రిజర్వేషన్లు తేలకుండా ఎన్నికలకు పోయిర్రు అనుకో, ఊర్లలోకి పోయినప్పుడు అడుగుతారు కదా జనం, రిజర్వేషన్లు ఇస్తామన్నారు కదా ఏమైంది అని. అక్కడ స్టార్ట్ అయింది ఇక. మళ్ళీ స్టార్ట్ అయ్యి ఏం చెప్తారు? ఫస్ట్ ఒకసారి ఇప్పుడు నిన్న చేసిర్రు కదా, నిన్న ఏం చెప్పిర్రు? అసలు మాకు మస్తు చిత్తశుద్ధి ఉంది బీసీల మీద, మేమే మస్తు చేస్తున్నాం బీసీలకు, ఆదివారం కూడా సభ పెట్టినాం చూడుర్రి అన్న లెక్క చెప్పిర్రు. ఏం చేసిర్రు ఆదివారం సభ పెట్టి? ఏం తేల్చిర్రు? ఇప్పుడు పెట్టుడు ముఖ్యం కాదు, అవుట్పుట్ ఏమొచ్చింది అనేది ముఖ్యం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉందా లేదా అనేది 3 సార్లు మీరు బీసీల మీద బిల్లులు పెట్టినప్పుడే అర్థమైంది మీకున్న చిత్తశుద్ధి ఏందో. ఒక్కసారి పెట్టి ఫైట్ చేస్తారు గట్టిగా, దాని మీద నిలబడతారు. కానీ మూడోసారి ఇది నిన్న పెట్టింది కదా, నిన్న పెట్టింది మూడోసారి. ఎప్పుడెప్పుడు పెట్టురు చెప్తాను. గతంలో అసెంబ్లీలోనే బిల్లు చేసి పంపించిరు, అది అట్లనే ఉంది. తర్వాత గవర్నర్కి పంపించిరు కదా ఒకటి ఆర్డినెన్స్ తీసుకొని వచ్చిన రోజు కూడా గిట్లనే సంబరాలు చేసిరు మొత్తం కాంగ్రెస్ పార్టీలో. ఇక మొత్తం అయిపోయింది, 42% రిజర్వేషన్లు ఇచ్చినాము అన్న లెక్కనే మాట్లాడిరు. మరి ఆర్డినెన్స్తోనే అయ్యేది అయ్యుంటే మళ్ళీ నిన్న సభలో ఎందుకు పెట్టిర్రు? మళ్ళీ సభలో పెట్టి అంటే మూడోసారి ఇది. ఫస్ట్ ఒకసారి పెట్టిరు కదా, ఆర్డినెన్స్ ఒకసారి తెచ్చిర్రు, మళ్ళీ నిన్నోసారి సభలో పెట్టిరు. దాంతో నన్ను ఏమన్నా అయిందా అంటే ఏం కాదు. నిజంగా ఇప్పుడు నిన్న సభలో పెట్టే దాంతోనే అయిపోతుంది అనుకుంటే మరి ముందు ఆర్డినెన్స్లు ఎందుకు చేసినట్టు? సరే, ఆర్డినెన్స్లతోనే చెయ్యొచ్చు అనుకుంటే మరి నిన్న సభ ఎందుకు పెట్టినట్టు? ఇది కాంగ్రెస్ పార్టీకి బీసీల మీద ఉన్న చిత్తశుద్ధి. కానీ మేము చేసినాము, మేము బీసీలకి మస్తు చేసినాము, బీసీల కోసం మేమే తండ్లాడుతున్నాం అన్న లెక్క చెప్తారు. ఇంకోటి కూడా, ఇప్పుడు నిన్న బీసీల మీద చర్చ జరుగుతుంది సభలో. ఏంది? కాంగ్రెస్ పార్టీ చాలా ప్రెస్టీజియస్, ఇది మేము కులగణన చేస్తాం, బీసీ రిజర్వేషన్లు చేస్తాం. మన దగ్గర అయితే కులగణన స్టార్ట్ అయింది కదా, అప్పుడు ఏం చెప్పారంటే వీళ్ళ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు అయితే ఈ పక్కన మహారాష్ట్రలో ఎన్నికలు జరిగినప్పుడు మేము తెలంగాణలో చేస్తున్నాం పైలట్ ప్రాజెక్ట్ కింద, గట్లనే మేము అధికారంలోకి వస్తే ఇక్కడ కూడా చేస్తాము అని చెప్పారు. తెలంగాణని చూపించి వేరే రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు ఉన్నాయి కదా, అక్కడ ఇప్పుడు బీహార్లో కూడా చెప్తున్నారు అనుకోండి, అక్కడ యాడ్స్ కూడా వేస్తున్నారు. చూసినాం అవన్నీ కూడా, మనం ఉద్యోగాలు ఇచ్చినాము అని, బీసీ రిజర్వేషన్లు అని, ఇవన్నీ కూడా యాడ్స్ వేస్తున్నారు. సరే, దానికి దగ్గరికి పోతలుచుకోలే నేను, మళ్ళీ సబ్జెక్ట్ డివియేట్ అవుతుంది కాబట్టి. సో అప్పుడు ఏం చెప్పిర్రు? మొత్తం మేము ఇక తెలంగాణలో చేస్తున్నాము, మొత్తం అయిపోయింది, రిజర్వేషన్లు ఇచ్చినాము అన్న లెక్కనే మాట్లాడారు. చాలా ముఖ్యమైన ఇష్యూ ఇది, మాకు తెలంగాణలో చాలా నిబద్ధతతో ఉన్నాం, దీని మీద మొత్తం 42% రిజర్వేషన్లు ఇస్తాము అన్న లెక్క మాట్లాడారు. కానీ ఏమైంది ఆ రిజర్వేషన్లది? ఇప్పుడు దీన్ని చూంచి తెలంగాణలో జరుగుతున్న దాన్ని చూంచి వేరే రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినప్పుడు కూడా తెలంగాణ మోడల్ని చూంచిరు. పైలట్ ప్రాజెక్ట్ కింద చేస్తున్నాం తెలంగాణలో అన్న లెక్క మాట్లాడారు. తిరిగి చూస్తే అంత ఇంపార్టెంట్, అంత అసలు బీసీల కోసం ఇప్పుడు రిజర్వేషన్లు ఇచ్చి మేము
చేస్తున్నాము, మాకు మస్తు చిత్తశుద్ధి ఉంది అన్న లెక్క మాట్లాడితే గిట్లనా జరిగేది? 3 సార్లనా? 3 సార్లు ఒక ఇష్యూ మీద అది ఎటు తేలేదు, మళ్ళీ తేలేదని వీళ్ళకి కూడా తెలుసు. ఎట్లా తెలుసు అంటే ఇప్పుడు ఈ బిల్లు చేసి ఇప్పుడు గవర్నర్ దగ్గరికి పంపించారు కదా, గవర్నర్ దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ గల్లీలో ఉన్నప్పుడు వీళ్ళు పోయి ఢిల్లీలో పోయి ధర్నా చేస్తారు. ధర్నా చేయాల్సింది ఇక్కడ కదా, ఇక్కడ ధర్నా చేయాల్సిన టైంలో వీళ్ళు ఢిల్లీలో పోయి చేస్తారు. ఢిల్లీలో బిల్లమో ఇక్కడ ఉంటుంది హైదరాబాద్లో, వీళ్ళు ఢిల్లీలో పోయి ధర్నా చేసిరు. అదేంటంటే అరే మేము ఢిల్లీలో ధర్నా చేసినాం, వేరే పార్టీ వాళ్ళు రాలేదు, బీఆర్ఎస్ వాళ్ళు రాలేదు, ఇంకొకరు రాలేదు. అసలు దేనికోసం చేస్తున్నారు మీరు? సమస్య పరిష్కారం అవడానికి చేస్తే కనీసం వేరే పార్టీ వాళ్ళని అడిగినాము, మేము సమస్య పరిష్కారం చేస్తున్నాము అంటే ఒక లెక్క ఉంటుంది. మీరు ఇంకా జటిలం చేస్తున్నారు సమస్యను, తెలుసా? జటిలం చేస్తున్నారు. ఒక్క దాని మీద 3 సార్లు, ఒకటేమో రాష్ట్రపతి దగ్గర ఉంటుంది, ఒకటేమో గవర్నర్ గారి దగ్గర ఉంటుంది, ఇప్పుడేమో మళ్ళీ సభలో మళ్ళీ ఒక బిల్లు మీద చేస్తారు. అసలు ఒక్క దాని మీద ఎన్నిసార్లు చేయడము ఎప్పుడన్నా రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన మనం చూసినామా? ఒకసారి సభలో పెడతారు, బిల్లు ఆమోదం చేసిన తర్వాత గవర్నర్కి పంపించి రాష్ట్రపతికి పంపించి దాన్ని ఆమోదం పొందిర్రి అని గట్టిగా కొట్లాడతారు. దాని మీద రకరకాలుగా అసలు దీన్ని ఎట్లా సాధించుకోవాలి అనే దాని మీద చేస్తారు. కానీ ఏం లేదు, ఎంతసేపు ఒకసారి పెట్టినాము, మళ్ళీ ఆర్డినెన్స్ తెచ్చినాము, మళ్ళీ దాని తర్వాత బిల్లు తెచ్చినాము. ఇట్లా ఇదొకటి కాంగ్రెస్ పార్టీ విధానం. అయితే ఇంకొకటి ఏంటి అంటే నిన్న సభలో చర్చ జరుగుతుంది బీసీ దాని మీద. వాళ్ళు ముందు చెప్పారు కదా, మేము అసలు ఆదివారం కూడా పెట్టినాము, బీసీల మీద మాకు మస్తు చిత్తశుద్ధి ఉంది అని. మరి మన సీఎం గారికి ఏమైంది? ఓ దిక్కు బీసీల మీద బిల్లు చర్చ జరుగుతుంటే సీఎం గారు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వేరే రాష్ట్రంకి పోయి వచ్చిండు. ఇది బీసీల మీద సీఎం గారికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి. స్పెషల్ ఫ్లైట్లల్లా చూస్తున్నాం కదా మనం, ఫ్లైట్లేదు కూడా 20 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు కూడా ఫ్లైట్లు వేసుకొని పోతున్నారు. హైదరాబాద్లో కూడా దీని నుంచి ఏడికి రామోజీ ఫిల్మ్ సిటీకి కూడా కొంతమంది మంత్రులు ఫ్లైట్లు వేసుకొని పోతున్నారు, చూసినాం కదా మనం అది కూడా. ఇంకా కొంతమంది మంత్రులు అయితే ఒక పలానా మంత్రికే హెలికాప్టర్లు ఇస్తావా, నాకు ఇవ్వవా, వాళ్ళ లొల్లి వాళ్ళది. హెలికాప్టర్ల కోసం మంత్రులు ఎట్లా లొల్లు పెట్టుకుంటారో కూడా చూసినాం కదా. అట్లా స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పక్క రాష్ట్రంలో బుక్ రిలీజ్కి పోయి వచ్చిండు మన సీఎం గారు. అంత చిత్తశుద్ధి ఉంది, అంత డెడికేషన్ ఉంది మన సీఎం గారికి. అది ఎంత సీరియస్నెస్ ఉందనుకుంటున్నారు మన సీఎం గారికి? ఒక దిక్కు బీసీ బిల్లు మీద చర్చ జరుగుతున్నప్పుడు సీఎం గారు పక్క రాష్ట్రంకి పోయి వచ్చిరు. అంత చిత్తశుద్ధి ఉంది. అస్సలు అనుమానించొద్దు మనం కాంగ్రెస్ పార్టీని. బీసీ రిజర్వేషన్లు ఖచ్చితంగా ఇస్తారనుకోవాలి. ఎందుకంటే ఆదివారం పూట కూడా వాళ్ళు సభ పెట్టి సీఎం గారు సభలోనే ఉండి మొత్తం అది ఆమోదం అయ్యేంత వరకు, ఆమోదం అయిన తర్వాత దాన్ని ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని మీదనే అహర్నిశలు కష్టపడుతున్నారు మన సీఎం గారు. అట్లా చెప్తారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కానీ ఒక దిక్కు బీసీల మీద బిల్లు చర్చ జరుగుతుంటే సీఎం గారేమో స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని పక్క రాష్ట్రంకి పోయి వస్తారు. ఇది కాంగ్రెస్ పార్టీకి బీసీల మీద ఉన్న చిత్తశుద్ధి. అసలు వాళ్ళకి చెయ్యాలని లేదు. కోర్టు కనుక లోకల్ బాడీ ఎన్నికల్ని పెట్టమని అనకపోతే ఇప్పుడు 2-3 రోజులకోసారి ఈ బీసీల మీద చేస్తున్నారు చూసిరా, అసలు అది కూడా జరగకపోతుండే. మీరు రాసి పెట్టుకోర్రి, అది కూడా జరగకపోతుండే. ఇంకా 5 ఏళ్ళు ఇట్లనే కాలయాపన చేసేటోళ్ళు. మేము చేద్దాం అనుకున్నాం కానీ కేంద్రంలో మా ప్రభుత్వం రాలే, ప్రభుత్వం వస్తే కనుక మేము చేసేటోళ్ళం, ఎట్లనన్నా చేసేటోళ్ళం, లేకపోతే ఇగో గవ్వున్నాయి, ఈ ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులు ఉన్నాయి, ఇట్లనే చెప్పుకుంటా మొత్తం కాలం వెళ్ళదీసేటోళ్ళు. చూసినాం కదా మనం, ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చిర్రు, 6 గ్యారంటీలు, 420 హామీలు ఎన్ని ఇచ్చి ఇప్పుడు ఎన్ని చేసిర్రు చూసినాం కదా మనం. కనీసం పక్క రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చిన హామీలలో పెన్షన్లు ఫస్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేసిర్రు. మన దగ్గర అది లేదు. 2000 పెన్షను మేము మస్తు పెంచుతాము, అది చేస్తాం, ఇది చేస్తామని. కళ్యాణ లక్ష్మి, తులం బంగారం, స్కూటీ చెప్పుకుంటూ పోతే మస్తు ఉన్నాయి అనుకోరు. ఏవైనాయి? ఏం చేసిర్రు? ఎందుకు? ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ల వరకు ఎన్నికలు లేవు కదా, మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు చూసుకుంటాం. అయితే అప్పటి వరకు చూద్దాం. అప్పటి వరకు ఏదో ఒకటి. ఇప్పుడు నాకు చేయాలనే ఉంది కానీ బడ్జెట్ లేదు, చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళ లెక్క చూస్తున్నారు బయటికి పోతే. ఇవన్నీ సీఎం గారు మాట్లాడుతున్నాయి, అన్నీ చూసినాం కదా. గిట్లనే జరుపుకుంటా పోయేటోళ్ళు. కానీ కోర్టు చెప్పింది కాబట్టి ఇక వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేకుండా పోయి ఇప్పుడు దాని మీద కోర్టు చెప్పింది కదా ఎన్నికలు పెట్టాలని. ఎట్లా పెట్టాలి? ఒకవేళ రిజర్వేషన్ ఇవ్వకుండా పోతే కనుక ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది, మరి ఏం చేయాలి అనే దానికోసం వస్తున్నాయి అన్నిది. ఇప్పుడు అది పార్లమెంట్లో ఉన్న అంశం. పార్లమెంట్లో ఉన్న దాని మీద అసెంబ్లీలో చర్చ జరిగితే ఏమన్నా ఉంటుందా? నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభలో ఒక మంచి మాట చెప్పిండు. అసలు పార్లమెంట్లో ఉన్న దాని మీద అసెంబ్లీలో ఎందుకు చర్చ పెడుతున్నారు మీరు? ఈ చర్చ జరిగే టైంలల్లా 5 నిమిషాలు మీ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ గారిని కలిసి 5 నిమిషాలు కూర్చుంటే ఇది అవుతుంది. ఎందుకు ఇదంతా చేస్తున్నారు మీరు? ఇక్కడ జరగని దానికోసం మేమేమో చేస్తున్నాము అన్న లెక్క ఎందుకు చేస్తున్నారు ఇదంతా?
మీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ గారిని కలిసి 5 నిమిషాలు ఛాయ్ తాగేంత టైంలో ఈ రిజర్వేషన్ల ఇష్యూని కొలిక్కి తీసుకొని రావచ్చు. గది చిత్తశుద్ధి. మీకు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందంటే గది చెయ్యరు, కానీ ఇక్కడ గివి చేసుడు, ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పుడు, ఇంకొకటి చేసుడు కాదు అని చెప్తున్నారు. సరే, వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంది, ఏముంది, ఏంది అనేది ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఎందుకంటే అదేమో అయ్యేటట్టు కనిపిస్తలేదు. నిన్న జరిగిన చర్చలో కూడా చాలా మంది మాట్లాడారు కదా, ఎవరన్నా కోర్టుకు పోతే ఏమవుతుంది, ఏంటిది, అది ఇది అన్నీ కూడా చర్చకు వచ్చినాయి. ఎంతవరకు ముందుకు పోతుంది, నిజంగా కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు ఇస్తుందా, ఇయ్యదా, బీసీలకు ఇస్తామా అన్నటువంటి కామారెడ్డి డిక్లరేషన్ మీద వాళ్ళు నిలబడతారా? తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ల మీద 42% రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పినటువంటి హామీని అమలు చేస్తుందా? కొన్ని రోజులలో తేలుతుంది. ఇప్పుడు సెప్టెంబర్ 30, ఎక్కువ రోజులు లేదు, సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు పెట్టాలి. నెల రోజులలో తేలుతుంది కాంగ్రెస్ పార్టీకి బీసీల మీద ఉన్న చిత్తశుద్ధి ఏంది, బీసీలను మోసం చేయాలనుకుంటున్నారా, బీసీలకి చేస్తున్నారా, వీళ్ళకి అసలు ఎంత చిత్తశుద్ధి ఉంది బీసీలు అంటే అనేది ఎక్కువ రోజులు ఆగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కదా ఎన్ని మాటలు చెప్పి వీళ్ళు అధికారంలోకి వచ్చారు కదా, మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకు పోవాలంటే 3 ఏళ్ళు టైం ఉంది. కానీ ఇప్పుడు బీసీల మీద వీళ్ళకి చిత్తశుద్ధి ఉందా లేదా అనేది తెలవడానికి ఒక్క నెల చాలు. ఇలా 1 తారీఖు 30 లోపల ఎన్నికలు పెట్టాలి, రిజల్ట్ కూడా రావాలి. నెల రోజులలో వీళ్ళకి అసలు బీసీల మీద ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది తేలుతుంది.